26వ గుడి. దీంతో నేను గతంలో కలిసి పనిచేసి ఒక ఆలయ నిర్మాణం కూడా చేసి ఉన్నాను. ఈయన గొప్ప శిల్పి, గొప్ప స్థపతి. ఈ ప్రామాణికాలను ఎక్కడన్నీ కూడా సుమారుగా 12-13 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తి. అయితే ఏంటంటే ఆయన ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో తెలుగు నేర్చుకుని మనతో స్పష్టంగా మాట్లాడుతూ మన చేత ఇంత ప్రామాణికమైన ఆలయాలన్నీ కూడా కట్టించారు. ఏవో చిన్నవన్నీ సహజంగా ఉంటాయి విషయాలు. ఒక బృహదాలయ నిర్మాణం చేయాలంటే చిన్న విషయం కాదు. కాబట్టి చిన్న వ్యవహారాలు జరిగినా కూడా ఈ స్థపతి మన మహాలింగం తంగంగాడిన ఈయన యొక్క పర్యవేక్షణలో ఇంతటి చక్కటి ఆలయం రూపుదిద్దుకుంది. పరమేశ్వరుడు ఈయనకి నిండు నూరేళ్లు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇలాంటి బృహదాలయాలు అనేకం నిర్మాణం చేసి అనేక మంది అర్చకులకు కూడా చక్కగా ఆధారభూతం అవుతూ యాజమాన్యం ఉద్ధరించాలని, అలాగే శరవణభౌడి యొక్క కృపకు సంపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.